ఏం చేసినా నష్టం జరుగుతుందా? కష్టాలలో కూరుకుపోయి కన్నీరు కారుస్తూ ఉన్నావా? అయితే ఇది చదువు, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము, 11వ వచనము. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్చకయునునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ జీతాన్ని, నీ ఆస్తిని, నీ ధనమును పాడు చేసి తినివేసే ప్రతి దయ్యాన్ని దేవుడు వెళ్ళగొడుతున్నాడు. నీ నష్టాలన్నింటినీ దేవుడు లాభాలుగా మార్చబోతా ఉన్నాడు. ఇక నుండి దేవుడు ఆకాశపు వాకిండ్లు విప్పి నీ మీద కురిపించి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయండి. గాడ్ బ్లెస్ యూ.